కాన్సిస్టెన్సీ. ఈరోజు నాకు ఫుల్ డే వర్క్ ఉంది. ఎక్స్ పెట్టేసుకున్నాం 10x అవుతాయి. కాఫీ కూడా తాగేసి జిమ్కి వెళ్ళిపోయి నీట్గా మళ్ళా. నమస్తే అందరికి, ఎట్లున్నారు? పొద్దున్నే లేచిన ఈరోజు కూడా, ఎందుకంటే ఈరోజు కూడా మళ్ళీ వర్క్ ఉంది. ఈరోజు ఇప్పుడు పోతే మళ్ళా రేపు పొద్దున వస్తా. 10x ఇంకా కాఫీ అయితే రెడీ చేసుకున్నా. ఇప్పుడు ధనాన్ని తాగేసి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకోటి, మీరు ఒకవేళ లంచ్ డిన్నర్ 200 గ్రామ్స్ చికెన్ తీసుకుంటే పక్కా సలాడ్ తీసుకోవాల్సింది. ఎందుకంటే మీరు సలాడ్ తీసుకోపోయారు అనుకో, పొద్దున లండన్ పోతారు కదా, మళ్ళీ మీరు చక్కగా రాదు అది. సో లండన్ అంటే అదే బాత్రూమ్. సో పక్కా సలాడ్ అయితే తీసుకోవాలా. కీరా అన్న, క్యారెట్ అన్న, సలాడ్. ఇక బాత్రూమ్ మాత్రం రాదు, మళ్ళీ మీ ఇష్టం, ముందే చెప్తున్నా. మళ్ళీ సాయిబాయి ఏం చెప్పలే అంటారు. అయితే తీసుకోండి. ఇక జిమ్కి స్టార్ట్ అయిపోము. ఈరోజు డే 4. వెదర్ అయితే నీట్గా సెట్ ఉంది. ఈరోజు పొద్దున్న 5 అవుతుంది. నీట్గా ఇక జిమ్ పోయి మంచిగా ఈరోజు చెస్ట్ షోల్డర్స్ వేసేసి జాబ్కి వెళ్ళిపోతే సెట్. వామప్ అయితే అయిపోయింది. ఇప్పుడే 5 అయింది. ఇక స్టార్ట్ అయ్యారు జనాలు. ఇప్పుడైతే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తున్నా బెంచ్ మీద. ఏమో నరాలు చూసారు ఎట్లా ఏర్పడుతున్నాయో నీట్గా. డైట్ ఇంకా మంచిగా వాటర్ తీసుకోండి, ఫుడ్ కరెక్ట్ మెయింటైన్ చేసారు అనుకో, నీట్గా బాడీ అయితే క్రేజీ అయిపోతుంది. బాడీ రావాలంటే జిమ్ ఒక్కటే కాదు, డైట్, స్లీప్, ఇవన్నీ కరెక్ట్ ఉండాలి. ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్. మళ్ళీ బయట ఫుడ్ తీసుకుంటే ఇక అంతే, క్యాలరీస్ ఫుల్ అయిపోతాయి. మీ బాడీ మళ్ళీ సేమ్ ఇంతకుముందులా ఎట్లా చేసిందో అట్లే ఉంటుంది, మళ్ళీ చేంజ్ అయితే ఏం కాదు. ఇప్పుడు రెస్ట్ మాత్రం పక్కా ఉండాలి. ఇక రెస్ట్ లేకపోతే వేస్ట్ ఇక. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే మీరు మంచిగా ఏమంటారు, మీరు అనుకున్న బాడీకి చేరుకోగలుగుతారు. ఇక సరే, ఇప్పుడైతే మనది చెస్ట్లా 2 అయిపోయినాయి. ఒకటేమో ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అయిపోయింది, ఇప్పుడు బటర్ఫ్లైస్ అయిపోయినాయి. ఇప్పుడు కేబుల్ ఫ్లైస్ చేద్దాం. చెస్ట్లా 3 అయితే అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే షోల్డర్ వేయాలి. షోల్డర్లో 2 వేరియేషన్లు వేయాలి. ఒకటేమో షోల్డర్ ప్రెస్, ఇంకోటి లేటరల్ రైజ్. ఇవి 2 వేయాలి, లేటరల్ రైజ్, షోల్డర్ ప్రెస్. ఇవి 2 వేసారు అనుకో ఈజీ. ఇవి 2 వేసాక ట్రైసెప్లా ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్, నార్మల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ ఒకటి. ఇవన్నీ వేసాక కార్డియో వేయరు. ఇవన్నీ ఇప్పుడు కార్డియోనే చేస్తున్నాం. 20 నిమిషాలు వేయరు కార్డియో. ఇవన్నీ వేసారంటే సెట్ అయిపోతుంది. చక్కగా ఇంటివే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఇక కానీ నేను చెప్పింది అయితే గుర్తుపెట్టుకోరు. వాటర్ మంచిగా తాగురి, స్వీట్ మంచిగా వేయరు, డైట్ మంచిగా మెయింటైన్ చేయరు, బయట ఫుడ్ అయితే తీసుకోకండి. మళ్ళీ సాయిబాయిని వేసుకుంటారు కామెంట్స్లో తర్వాత, ఇప్పుడే కాదు, మళ్ళీ ఎప్పుడన్నా యూజ్ చేసారు అనుకో. సో అందుకే ముందే చెప్తున్నా అన్ని. సో అట్లే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికి షేర్ చేయండి. జిమ్ స్టార్ట్ చేయండి. బాయ్. మీ మైండ్ సెట్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తా, ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోతుంది. టైమింగ్స్ అయినా ఏదైనా. ఇక జిమ్లో కూడా మనుషులందరూ ఎక్కువ అయిపోయారు, ఎందుకంటే 6 అయిపోతుంది. సో ఇక నేను కూడా స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జాబ్కి వెళ్ళిపోవాలి. ఇక అట్లా ఇంటికి పోయి మీకు మళ్ళా డైట్ మళ్ళీ చెప్తా. చలో మళ్ళీ రైట్. ఇప్పుడే జిమ్ అయితే అయిపోయింది. ఇంటికి పోయి చక్కగా పోయి బ్రేక్ఫాస్ట్ చేయాలి.
ఈరోజు జాబ్ మళ్ళా పొద్దున 8 నుండి మళ్ళా పొద్దున 8 దాకా ఉంది. ఈరోజు పొద్దున్న నుంచి మళ్ళీ రేపటి పొద్దున్న దాకా ఉంది. ఇక రేపు మళ్ళా జిమ్ మధ్యాహ్నం పోవాలి. రేపు వచ్చి నీట్గా ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం పోతే రేపు డే 4 అయితే అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఒక బనానా 100 grams కర్డ్ తీసుకొని ఒక స్కూప్ వే ప్రోటీన్ క్రేజీ. ఒకవేళ ఇది కాకపోతే ఇంకోటి ఓట్స్ 35 grams, అలా సేమ్ ఒక బనానా, 1 స్కూప్ వే ప్రోటీన్, హాట్ వాటర్. ఏ ఫ్రూట్ అయినా ఏం కాదు, రెండిట్లో క్రేజీ ఉంటుంది. దీని తర్వాత మీరు మళ్ళీ మధ్యాహ్నం 100 grams రైస్, కొంచెం కర్రీ, ఒక 5 eggs, 3 whites, 2 full eggs, ప్లస్ సలాడ్ పక్క. మధ్యాహ్నం ఇవి తినేసి సాయంత్రం మళ్ళీ వే ప్రోటీన్ తీసుకొని నైట్ మళ్ళీ సేమ్ 1.5-2 చపాతీలు, కొంచెం కర్రీ తీసుకొని చపాతీలకి ఇంకో 5 eggs, 3 whites, 2 full eggs. క్యాలరీస్ అయితే యూజ్ చేసుకోండి. మై ఫిట్నెస్ పాల్ యాప్ ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ చెప్తున్నాం. మై ఫిట్నెస్ పాల్ యాప్లో క్యాలరీస్ చూసుకొని తినండి మంచిగా. అట్లయితేనే మీ బాడీ సెట్ అవుతుంది. స్లీప్ మంచిగా వేసి 6 to 8 hours స్లీప్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక డైట్ కూడా మంచిగా మెయింటైన్ చేయరు, వాటర్ మంచిగా తీసుకోరి, అన్నీ మెయింటైన్ చేస్తే మీరు కూడా మంచిగా ఉంటారు. చల్ మళ్ళీ ఇక నేను జాబ్కి స్టార్ట్ అయిపోతా, టైం అవుతుంది. రైట్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, Day 5 కలుద్దాం.